శాంతి. ఈరోజు మురళి డేట్ 19/7/2024. ప్రియమైన బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు డబల్ కిరీటదారులైన రాజులుగా అవ్వాలంటే చాలా సేవ చేయండి. ప్రజలను తయారు చేయండి. సంగమంలో మీరు సేవ చేయాలి. ఇందులోనే కళ్యాణం ఉంది. ప్రశ్న: పాత ప్రపంచ వినాశనానికి ముందే ప్రతి ఒక్కరూ ఏ అలంకరణను చేసుకోవాలి? జవాబు: పిల్లలైన మీరు యోగ బలంతో మీ అలంకరణను చేసుకోండి. ఈ యోగ బలం ద్వారానే మొత్తం విశ్వమంతా పావనంగా అవుతుంది. మీరు ఇప్పుడు వానప్రస్థంలోకి వెళ్ళాలి. అందుకే ఈ శరీరాన్ని అలంకరించుకోవాల్సిన అవసరం లేదు. ఇది పైసాకు కొరగానిది. దీని నుండి మమకారాన్ని తొలగించివేయండి. వినాశనానికి ముందే తండ్రి సమానంగా దయార్థ హృదయులుగా అయి స్వయం మరియు ఇతరుల యొక్క అలంకరణను చేయండి. అందులకు చేతికర్రగా అవ్వండి. ఓం శాంతి. తండ్రి పావనంగా అయ్యే దారిని చూపించటానికి వస్తారనైతే ఇప్పుడు పిల్లలు బాగా అర్థం చేసుకున్నారు. మీరు వచ్చి మిమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేయండి అని వారిని ఈ ఒక్క విషయం కోసమే పిలవటం జరుగుతుంది. ఎందుకంటే పావన ప్రపంచం గతించిపోయింది. ఇప్పుడు పతిత ప్రపంచం ఉంది. పావన ప్రపంచం ఎప్పుడు గతించింది? అది గతించి ఎంత సమయం అయ్యింది అన్నది ఎవ్వరికీ తెలియదు. తండ్రి మళ్ళీ ఈ తనువులోకి వచ్చారన్నది పిల్లలైన మీకు తెలుసు. బాబా, మీరు వచ్చి పతితులైన మాకు మేము పావనంగా ఎలా అవ్వాలి అనే దారిని చూపించండి అని మీరే నన్ను పిలిచారు. మనం పావన ప్రపంచంలో ఉండేవారమని, ఇప్పుడు పతిత ప్రపంచంలో ఉన్నామని మీకు తెలుసు. ఇప్పుడు ఈ ప్రపంచం మారుతోంది. కొత్త ప్రపంచ ఆయువు ఎంత, పాత ప్రపంచ ఆయువు ఎంత అన్నది ఎవ్వరికీ తెలియదు. పక్క ఇంటిని నిర్మిస్తే దీని ఆయువు ఇన్ని సంవత్సరాలు ఉంటుంది అని అంటారు. కచ్చా ఇంటిని నిర్మిస్తే దీని ఆయువు ఇన్ని సంవత్సరాలు ఉంటుంది అని అంటారు. అది ఎన్ని సంవత్సరాల వరకు ఉండగలదో అర్థం చేసుకోగలరు. ఈ మొత్తం ప్రపంచమంతా ఏదైతే ఉందో దాని ఆయువు ఎంత అనేది మనుషులకి తెలియదు. కావున తప్పకుండా తండ్రే వచ్చి తెలియజేయవలసి ఉంటుంది. తండ్రి అంటారు, పిల్లలు, ఇప్పుడు ఈ పాత పతిత ప్రపంచం పూర్తవనున్నది. కొత్త పావన ప్రపంచం స్థాపన అవుతోంది. కొత్త ప్రపంచంలో చాలా కొద్దిమంది మనుషులే ఉండేవారు. కొత్త ప్రపంచం సత్యుగం. దానిని సుఖధామము అని అంటారు. ఇప్పుడు ఇది దుఃఖధామము. దీని అంతం తప్పకుండా రానున్నది. మళ్ళీ సుఖధామం యొక్క చరిత్ర రిపీట్ అవ్వనున్నది. ఇది అందరికీ అర్థం చేయించాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఆ తర్వాత ఇతరులకు కూడా ఈ దారిని తెలియచేయండి అని తండ్రి డైరెక్షన్ ఇస్తారు. లౌకిక తండ్రి గురించి అయితే అందరికీ తెలుసు. పారలౌకిక తండ్రి గురించి అయితే ఎవ్వరికీ తెలియదు. వారిని సర్వవ్యాపి అని అనేస్తారు. వారిని కుర్మ మత్స్య అవతారాల్లోకి లేక 84 జన్మల లక్షల యోనిలోకి తీసుకువెళ్ళారు. ప్రపంచంలో ఎవ్వరికీ తండ్రి గురించి తెలియదు. ఎప్పుడైతే తండ్రి గురించి తెలుసుకుంటారో అప్పుడు అర్థం చేసుకుంటారు. ఒకవేళ వారు రాయి రెప్పల్లో ఉన్నట్లయితే వారసత్వం అనే విషయమే ఉండదు. దేవతలను కూడా పూజిస్తారు, కానీ ఎవరి చరిత్ర గురించి తెలియదు. పూర్తిగా ఈ విషయాలలో అజ్ఞానులుగా ఉన్నారు. కావున మొట్టమొదట ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించాలి. కేవలం చిత్రాల ద్వారా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు.
మనుషులకు పాపం తండ్రి గురించి తెలియదు. అలాగే మొదటి నుండి ఈ రచన ఎలా రచింపబడింది అంటూ రచన గురించి కూడా తెలియదు. ఎవరినైతే పూజిస్తారో ఆ దేవతల రాజ్యం ఎప్పుడు ఉండేదో దాని గురించి ఏమీ తెలియదు. లక్షల సంవత్సరాలు సూర్యవంశీయుల రాజధాని నడిచిందని, ఆ తర్వాత చంద్రవంశీయులది లక్షల సంవత్సరాలు నడిచిందని అంటారు. దీనిని అజ్ఞానం అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు. మీరు అది మళ్ళీ రిపీట్ చేస్తారు. తండ్రి కూడా రిపీట్ చేస్తారు కదా. ఈ విధంగా అర్థం చేయించండి, సందేశాన్ని ఇవ్వండి. లేకపోతే రాజధాని ఎలా స్థాపన అవుతుంది? ఇక్కడ కూర్చుండిపోతే అది జరగదు. ఇంట్లో ఉండేవారు కూడా కావాలి. వారు డ్రామానుసారంగా అక్కడ కూర్చున్నారు. యజ్ఞాన్ని సంభాళించేవారు కూడా కావాలి. తండ్రిని కలుసుకునేందుకు తండ్రి వద్దకు ఎంతమంది పిల్లలు వస్తారు? ఎందుకంటే శివబాబా నుండే వారసత్వాన్ని తీసుకోవాలి. లౌకిక తండ్రికి కొడుకు పుడితే అతను తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి అని భావిస్తాడు. కూతురైతే వెళ్ళి ఇంకొకరి అర్ధ భాగస్వామిగా అవుతుంది. సత్యుగంలో ఎప్పుడూ ఆస్తిపాస్తులు మొదలైన విషయాలలో గొడవలు జరగవు. ఇక్కడ కామ వికారం విషయంలో గొడవ జరుగుతుంది. అక్కడైతే ఈ 5 భూతాలు ఉండవు. కావున దుఃఖం యొక్క నామరూపాలు ఉండవు. అందరూ నష్టోమోహులుగా ఉంటారు. స్వర్గం ఉండేదని, అది గతించిపోయిందని భావిస్తారు. చిత్రాలు కూడా ఉన్నాయి. కానీ ఈ ఆలోచనలు పిల్లలైన మీకు ఇప్పుడే వస్తాయి. ఈ చక్రం ప్రతి 5000 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుందని మీకు తెలుసు. సూర్యవంశీయులు మరియు చంద్రవంశీయుల రాజ్యవంశం 2500 సంవత్సరాలు కొనసాగిందని శాస్త్రాల్లో ఎవ్వరూ రాయలేదు. బడౌదా రాజ్యసభలో రామాయణంను వింటున్నారు అని వార్తాపత్రికల్లో వచ్చింది. ఏవైనా ఆపదలు వస్తే మనుషులు భగవంతుణ్ణి ప్రసన్నం చేయటం కోసం భక్తిలో నిమగ్నమైపోతారు. భగవంతుడు అలా ఏమీ ప్రసన్నం అవ్వరు. అది డ్రామాలో నిశ్చితమై ఉంది. భక్తిలో భగవంతుడు ఎప్పుడూ ప్రసన్నం అవ్వరు. అర్థకల్పం భక్తి జరుగుతుందని, వారు స్వయమే దుఃఖాన్ని పొందుతూ ఉంటారని పిల్లలైన మీకు తెలుసు. భక్తి చేస్తూ చేస్తూ ధనమంతటినీ పోగొట్టుకుంటారు. ఈ విషయాలను ఎక్కడో ఏ ఒక్కరో అర్థం చేసుకుంటారు. ఏ పిల్లలైతే సేవలో ఉంటారో వారు సమాచారాన్ని కూడా ఇస్తూ ఉంటారు. ఇది ఈశ్వర్య పరివారం అని అర్థం చేయించడం జరుగుతుంది. ఈశ్వరుడు దాత, వారు తీసుకునేవారు కారు. వారికి ఎవ్వరు ఇవ్వరు. ఇంకా అందరూ నష్టపరుస్తూనే ఉంటారు. తండ్రి పిల్లలైన మిమ్మల్ని అడుగుతున్నారు, మీకు ఎంతటి అపారమైన ధనాన్ని ఇచ్చాను, మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారు చేశాను, అదంతా ఏమైంది? ఇంతటి నిరుపేదలుగా ఎలా అయ్యారు? ఇప్పుడు నేను మళ్ళీ వచ్చాను. మీరు ఎంత పదమ భాగ్యవంతులుగా అవుతున్నారు. మనుషులకైతే ఈ విషయాల గురించి ఏమాత్రమూ తెలియదు. మీకు తెలుసు, ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో ఇక్కడ ఉండేది లేదు. ఇది ఇక అంతమైపోనున్నది. మనుషుల వద్ద అపారమైన ధనం ఏదైతే ఉందో అదెవ్వరికీ ఉపయోగపడదు. వినాశనం అయితే అందరూ అంతమైపోతారు. ఎన్నో మైళ్ళు దూరం వరకు పెద్ద పెద్ద ఇల్లు మొదలైనవి నిర్మింపబడి ఉన్నాయి. లెక్కలేనంత ఆస్తి ఉంది. అంతా అంతమైపోతుంది. ఎందుకంటే మన రాజ్యం ఉన్నప్పుడు ఇంకెవ్వరూ లేరని మీకు తెలుసు. అక్కడ అపారమైన ధనం ఉండేది. మీరు ఏమేమి జరుగుతుందో మున్ముందు చూస్తూ ఉంటారు. వారి వద్ద ఎంత బంగారము, ఎంత వెండి, ఎన్ని నోట్లు మొదలైనవి ఉన్నాయో అదంతా బడ్జెట్లో వెలువడుతుంది. ఇంత బడ్జెట్ ఉంది మరియు ఇంత ఖర్చు ఉంది అని అనౌన్స్ చేస్తారు. ఆయుధాలపై ఎంత ఖర్చు ఉందో చెప్తారు. ఇప్పుడు ఆయుధాలపై ఎంతో ఖర్చు చేస్తారు. దానివల్ల సంపాదన అయితే ఏమీ ఉండదు.
అవి అలా ఉంచుకునే వస్తువులైతే కావు కదా. ఉంచుకునే వస్తువులు బంగారమువి లేక వెండివి. ప్రపంచము స్వర్గంగా ఉన్నప్పుడు బంగారు నాణ్యాలు ఉంటాయి. వెండి యుగంలో వెండి ఉంటుంది. అక్కడైతే అపారమైన ధనం ఉంటుంది. అది తగ్గిపోతూ ఇప్పుడు ఏం వెలువడ్డాయో చూడండి. కాగితపు నోట్లు. విదేశాల్లో కూడా కాగితపు నోట్లే ఉన్నాయి. కాగితము పనికి వచ్చే వస్తువు ఏమీ కాదు. ఇంకేమి మిగులుతాయి? ఈ పెద్ద పెద్ద బిల్డింగులు మొదలైనవన్నీ అంతమైపోతాయి. కావుననే తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరు ఏవైతే చూస్తున్నారో అవేవి లేవనే భావించండి. ఇవన్నీ అంతమైపోనున్నాయి. ఎవరు ఎంత సుందరంగా ఉన్నా శరీరం కూడా పాతదిగా, పైసాకు కొరగానిదిగా ఉంది. ఈ ప్రపంచం ఇంకా కొద్ది సమయమే ఉంటుంది. దీనిపై నమ్మకమేమీ లేదు. మనుషులకు ఉన్నట్లుండి ఏమైపోతూ ఉంటుంది? హార్ట్ ఫెయిల్ అయిపోతారు. మనుషులపై నమ్మకమేమీ లేదు. సత్యుగంలో అలా జరగదు. అక్కడి శరీరం యోగ బలంతో కల్పతరువు సమానంగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి లభించారు. వారు అంటున్నారు, ఇప్పుడిక మీరు ఈ ప్రపంచంలో ఉండేది లేదు. ఇది అశుద్ధమైన ప్రపంచం. ఇప్పుడిక యోగ బలంతో మీ అలంకరణను చేసుకోవాలి. అక్కడ పిల్లలు కూడా యోగ బలం ద్వారానే జన్మిస్తారు. అక్కడ వికారాల విషయమే ఉండదు. యోగ బలంతో మీరు మొత్తం విశ్వమంతటినీ పావనంగా తయారు చేస్తారు. అన్నప్పుడు యోగ బలంతో పిల్లలు జన్మించటం అనేది ఏమంత పెద్ద విషయం? ఈ విషయాలను కూడా మన వంశానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారే అర్థం చేసుకుంటారు. మిగిలిన వారంతా శాంతిధామంలోకి వెళ్ళాలి. అది మన ఇల్లు. కానీ మనుషులు దాన్ని ఇంటిగా కూడా భావించరు. ఒక ఆత్మ వెళ్తుంది, ఇంకొకటి వస్తూ ఉంటుంది అని వారంటారు. సృష్టి వృద్ధి చెందుతూ ఉంటుంది. రచయిత మరియు రచన గురించి మీకు తెలుసు. కావున ఇతరులకు అర్థం చేయించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది అర్థం చేసుకొని బాబాకు విద్యార్థులుగా అయిపోవాలి. అంతా తెలుసుకోవాలి, సంతోషంలోకి వచ్చేయాలి అన్న ఉద్దేశంతో మీరు అర్థం చేయించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. మనమైతే ఇప్పుడు అమరలోకంలోకి వెళ్తాము. అర్ధకల్పం అయితే అసత్యమైన కథలను విన్నారు. మనం అమరలోకంలోకి వెళ్తాము అని ఇప్పుడైతే ఎంతో సంతోషం కలగాలి. ఇప్పుడు ఇది ఈ మృత్యులోకం యొక్క అంతిమము. మనం సంతోషం యొక్క ఖజానాను ఇక్కడి నుండే నింపుకొని వెళ్తాము. కావున ఈ సంపాదనను చేసుకోవటంలో, జోలెను నింపుకోవటంలో బాగా నిమగ్నమైపోవాలి. సమయాన్ని వ్యర్థం చేయకూడదు. ఇప్పుడిక మనం ఇతరుల సేవను చేయాలి, జోలును నింపాలి. అంతే. దయార్థ హృదయాలుగా ఎలా అవ్వాలో తండ్రి నేర్పిస్తారు. అందులకు చేతికర్రగా అవ్వండి. ఈ ప్రశ్నను సన్యాసులు, విద్వాంసులు మొదలైన వారు ఎవ్వరూ అడగలేరు. స్వర్గం ఎక్కడ ఉంటుంది, నరకం ఎక్కడ ఉంటుంది అనేది వారికేమి తెలుసు? ఎంత గొప్ప గొప్ప పొజిషన్లోని వారైనా సరే, విమానాల కమాండర్ ఇన్ చీఫ్ అయినా, యుద్ధాలు స్టీమర్ల యొక్క కమాండర్ ఇన్ చీఫ్ అయినా వారంతా మీ ముందు ఎంతటి వారు? ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉందని మీకు తెలుసు. స్వర్గం గురించి అయితే ఎవ్వరికీ తెలియదు. ఈ సమయంలోనైతే అన్ని వైపులా గొడవలు జరుగుతున్నాయి. ఇక తర్వాత వారికి విమానాలు లేక సైన్యం మొదలైన వాటి అవసరమే ఉండదు. అవన్నీ అంతమైపోతాయి. ఇంకా కొద్ది మంది మనుషులే ఉంటారు. ఈ లైట్లు, విమానాలు మొదలైనవన్నీ ఉంటాయి. కానీ ప్రపంచం ఎంత చిన్నగా ఉంటుంది. భారతే ఉంటుంది. మోడల్ చిన్నగానే తయారు చేస్తారు కదా. మృత్యువు చివర్లో ఎలా రానున్నదో ఎవరి బుద్ధిలోనూ ఉండదు. మృత్యువు ఎదురుగా నిలబడి ఉందని మీకు తెలుసు. మేము ఇక్కడ కూర్చునే బాంబులను వదులుతాము. అవి ఎక్కడ పడితే అక్కడ అందరూ అంతమైపోతారు అని వారంటారు.
సైన్యము మొదలైన వాటి అవసరమేమీ ఉండదు. ఇంకొక విమానానికి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుంది. కోట్లాది రూపాయల ఖర్చు అవుతుంది. అందరి వద్ద ఎంత బంగారం ఉంటుంది? టన్నుల కొద్ది బంగారం ఉంది. అదంతా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఈ రావణ రాజ్యం అంతా ఒక ద్వీపం వంటిది. ఇక్కడ లెక్కలేనంత మంది మనుషులు ఉన్నారు. మీరంతా మీ రాజ్య స్థాపనను చేసుకుంటున్నారు. కావున సేవలో బిజీగా ఉండాలి. ఎక్కడైనా వరదలు మొదలైనవి వస్తే వారు ఎలా బిజీ అయిపోతారో చూడండి. అందరికీ భోజనం మొదలైనవి చేర్చే సేవలో నిమగ్నమైపోతారు. నీరు వస్తే ముందు నుండే పరిగెడతం మొదలు పెడతారు. మరి అంత ఎలా అంతమైపోతారో ఆలోచించండి. సృష్టి చుట్టూ సముద్రం ఉంది. వినాశనమైతే అంతా జలమయమైపోతుంది. అంతా నీరే నీరు. మన రాజ్యం ఉన్నప్పుడు ఈ బాంబే, కరాచీ మొదలైనవి లేవని బుద్ధిలో ఉంటుంది. భారత్ ఎంత చిన్నగా ఉంటుంది. అది కూడా తీయని నదీ తీరాలపై ఉంటుంది. అక్కడ బావులు మొదలైన వాటి అవసరం ఉండదు. నీరు చాలా స్వచ్ఛంగా తాగే విధంగా ఉంటుంది. నదుల వద్ద ఆటపాటలు జరుగుతాయి. అశుద్ధత యొక్క విషయం ఏది ఉండదు. దాని పేరే స్వర్గం, అమర్లోకం. ఆ పేరు వినగానే త్వరగా తండ్రి నుండి పూర్తిగా చదువుకొని వారసత్వాన్ని తీసుకోవాలి అని మనసు కలుగుతుంది. చదువుకొని మళ్ళీ ఇతరులను చదివించాలి. అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. కల్పపూర్వం ఎవరైతే వారసత్వాన్ని తీసుకున్నారో వారు మళ్ళీ తీసుకుంటారు. పురుషార్థం చేస్తూ ఉంటారు. ఎందుకంటే పాపం వారికి తండ్రి గురించి తెలియదు. తండ్రి పవిత్రంగా అవ్వండి అని అంటారు. ఎవరికైతే అరిచేతిలో స్వర్గం లభిస్తుందో వారు పవిత్రంగా ఎందుకు ఉండరు? మాకు విశ్వరాజ్యాధికారం లభిస్తున్నప్పుడు మరి మేము ఒక్క జన్మ ఎందుకు పవిత్రంగా అవ్వము అని చెప్పండి. భగవాను వాచ, మీరు ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి 21 జన్మల వరకు యజమానులుగా అవుతారు. కేవలం ఈ ఒక్క జన్మ నా శ్రీమతంపై నడవండి. రక్షాబంధనం కూడా దీనికే గుర్తు. మరి మనం పవిత్రంగా ఎందుకు ఉండలేము? అనంతమైన తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు. తండ్రి భారత్కు స్వర్గ వారసత్వాన్ని ఇచ్చారు. దానిని సుఖధామము అని అంటారు. అక్కడ అపారమైన సుఖాలు ఉండేవి. ఇప్పుడు ఇది దుఃఖధామము. ఎవరైనా పెద్దవారికి మీరు ఇలా అర్థం చేయిస్తూ ఉన్నట్లయితే అందరూ వింటూ ఉంటారు. యోగంలో ఉంటూ మీరు తెలియజేసినట్లయితే అందరూ సమయాన్ని కూడా మర్చిపోతారు. ఎవ్వరూ ఏమీ అనలేరు. 15-20 నిమిషాలకు బదులుగా గంట కూడా వింటూ ఉండిపోతారు. కానీ అటువంటి శక్తి కావాలి. దేహాభిమానం ఉండకూడదు. ఇక్కడైతే సేవ చేస్తూ ఉండాలి. అప్పుడే కళ్యాణం అవుతుంది. రాజుగా అవ్వాలంటే ప్రజలను ఎక్కడ తయారు చేసుకున్నారు? తండ్రి ఊరికే తలపై కిరీటం పెట్టరు కదా. ప్రజలు ద్వికిరీటదారులుగా అవుతారా ఏమిటి? ద్వికిరీటదారులుగా అవ్వటమే మీ లక్ష్యము, ఉద్దేశము. తండ్రి అయితే పిల్లలకు ఉత్సాహాన్ని ఇప్పిస్తారు. జన్మ జన్మాంతరాల పాపాలు శిరస్సుపై ఉన్నాయి. అవి యోగబలం ద్వారానే అంతమవ్వగలవు. ఈ జన్మలో ఏమేమి చేశారు అనేది మీరు అర్థం చేసుకోగలరు కదా. పాపాలను అంతం చేసుకునేందుకు యోగం మొదలైనవి నేర్పించటం జరుగుతుంది. ఇది ఈ ఒక్క జన్మ విషయమేమీ కాదు. తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అయ్యే యుక్తిని తండ్రి కూర్చుని తెలియజేస్తారు. ఇకపోతే కృప మొదలైనవి కావాలంటే సాధువుల వద్దకు వెళ్ళి అడగండి. అచ్చా, మధురాతి మధురమైన సిగిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క
ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, అమరలోకంలోకి వెళ్ళేందుకు సంగమంలో సంతోషం యొక్క ఖజానాను నింపుకోవాలి. సమయాన్ని వ్యర్థం చేయకూడదు. తమ జోలను నింపుకొని దయార్థ హృదయులుగా అయ్యి అందులకు చేతికర్రగా అవ్వాలి. సెకండ్ పాయింట్, అరిచేతిలో స్వర్గాన్ని తీసుకునేందుకు పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. స్వయాన్ని సతోప్రధానంగా తయారు చేసుకునే యుక్తులను రచించి తమపై తామే కృప చూపించుకోవాలి. యోగ బలాన్ని జమ చేసుకోవాలి. వరదానము, ప్రభువును సదా తోడుగా ఉంచుకుంటూ కంబైన్డ్ స్వరూపాన్ని అనుభవం చేసే విశేష పాత్రధారి భవ. పిల్లలు ఎప్పుడైతే హృదయపూర్వకంగా బాబా అని అంటారో అప్పుడు హృదయాభిరాముడు హాజరవుతారు. అందుకే ప్రభువు హాజరై ఉన్నారు అని అంటారు. మరియు విశేష ఆత్మలైతే కంబైన్డ్గానే ఉంటారు. మనుషులు అంటారు, ఎక్కడ చూసినా అక్కడ నీవే నీవు. పిల్లలు అంటారు, మేము ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా తండ్రి తోడుగానే ఉన్నారు, చేసేవారు మరియు చేయించేవారు అని అంటారు కదా. అంటే చేసేవారు మరియు చేయించేవారు ఇరువురు కంబైన్డ్ అయినట్లు. ఈ స్మృతిలో ఉంటూ పాత్రను అభినయించేవారు విశేష పాత్రధారులుగా అవుతారు. స్లోగన్, స్వయాన్ని ఈ పాత ప్రపంచంలో గెస్ట్గా భావిస్తూ ఉన్నట్లయితే పాత సంస్కారాలను మరియు సంకల్పాలను గెట్ అవుట్ చేయగలరు. అచ్చా. ఓం శాంతి.